నమస్తే మిత్రమా! వెల్కమ్ టు ఎప్టమ్ ఐఎస్. ఈరోజు గూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైన అప్‌డేట్స్ కూడా ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్‌ను స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు మనకు ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు గమనించుకున్నట్టయితే 10థ్‌తో బీఓబీలో ఉద్యోగాలు. ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏదైతే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో ఉన్నటువంటి 500 పోస్టులను ఫిలప్ చేయాలని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనికి క్వాలిఫికేషన్ ఏందంటే 10వ తరగతితో క్వాలిఫికేషన్ అండి. 10థ్ క్లాస్. పోస్ట్ వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టు. మరి దీని యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి కూడా దీని యొక్క సిలబస్ గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి దీని యొక్క మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉందని ఒక అంశాన్ని గమనించుకుంటే ఇక్కడ మొత్తంగా 500 పోస్టులున్నాయి. ఈ పోస్ట్ వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్ అంటే ఇది ప్యూన్ స్థాయి ఉద్యోగం అండి. ఇందులో ఎస్సీలకు 65 పోస్టులు, ఎస్టీలకు 33 పోస్టులు, ఓబీసీలకు 108 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌కు 42 పోస్టులు, అన్‌రిజర్వ్డ్ కింద 252 పోస్టులు. దీంతో పాటు ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వాళ్ళకు 97 పోస్టులను రిజర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ డిసేబుల్‌కి సంబంధించి 12 పోస్టులు, ఏదైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసరికి 9 పోస్టులు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి గమనించుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 13 పోస్టులున్నాయి. ఈ 13 పోస్టులలో ఎస్సీలకు 2, ఓబీసీలకు 3, ఈడబ్ల్యూఎస్ 1, అన్‌రిజర్వ్ 7 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మెన్‌కు 3 పోస్టులు ఉండడం జరిగింది. మరి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాలు మినిమమ్ ఏజ్ లిమిట్, మాక్సిమం ఏజ్ లిమిట్ 26 ఇయర్స్. మరి దీనికి సంబంధించి మనకు ఎస్సీలకు, ఎస్టీలకు 5 ఇయర్స్, ఓబీసీలకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎవరైతే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబుల్ వాళ్ళకు 10 ఇయర్స్ రిలాక్సేషన్. అంటే వాళ్ళకి 26 సంవత్సరాలు కాకుండా 36 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంది. ఏజ్ మరి అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకు వచ్చేసరికి 26 ప్లస్ 5 సంవత్సరాలు. ఓబీసీలకు వచ్చేసరికి 26 ప్లస్ 3 సంవత్సరాలు. ఆ విధంగా ఉండడం జరుగుతుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే దీని యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసరికి 10థ్ క్లాస్ లేదా దాని యొక్క ఈక్వలెంట్ మెట్రికులేషన్ క్వాలిఫై ఉండాలి. ఏ రాష్ట్రం గాని కేంద్రపాలిత ప్రాంతంలో ఉద్యోగం కోసమైతే అప్లికేషన్ సమర్పిస్తున్నారో ఆ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం స్థానిక భాషలు అంటే లోకల్ లాంగ్వేజ్‌లో మనకు కంపల్సరీ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. అది రాయడం రావాలి, చదవడం రావాలి. ఈ యొక్క అప్లికేషన్స్ మే 3 రోజున స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీస్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా క్యాండిడేట్స్‌కు రూ. 100. అప్లికేషన్ లాస్ట్ డేట్ మే 23 రోజున ఉంది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఆన్‌లైన్ టెస్ట్ పెడతారు. మరి ఈ యొక్క ఆన్‌లైన్ టెస్ట్‌లో మనకు ప్రధానంగా ఎవరైతే లోకల్ లాంగ్వేజ్‌లో మనకు ప్రావీణ్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఏ అభ్యర్థి అయితే ఆన్‌లైన్ టెస్ట్‌లో క్వాలిఫై లేదా ఉత్తీర్ణత సాధిస్తారో వారికి మాత్రమే లోకల్ లాంగ్వేజ్‌లో ప్రావీణ్య టెస్ట్ ఉండడం జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటే మనకు దీనికి సంబంధించి ఆన్‌లైన్ టెస్ట్ ఏ విధంగా ఉందంటే మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులో నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్కులు, నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 25 మార్కులు, ఎలిమెంటరీ అర్థమెటిక్ 25 మార్కులు, సైకోమెట్రిక్ టెస్ట్ రీజనింగ్ సంబంధించి 25 మార్కుల నుంచి ప్రశ్నలుంటాయి. మొత్తం 80 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు. అయితే ఎలాంటి జవాబు గుర్తించకుండా వదిలేసిన ప్రశ్నకు నెగెటివ్ మార్కింగ్ ఉండదు. ప్రతి అభ్యర్థి ఆన్‌లైన్ టెస్ట్‌లో ప్రతి విభాగంలో కనీస మార్కులు సాధించవలసి ఉంటుంది. స్థానిక భాషా ప్రావీణ్య టెస్ట్‌కు అర్హత సాధించడానికి మొత్తం 100 మార్కుల కట్ ఆఫ్ మార్కులు ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్, హిందీ సంబంధిత రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంత అధికారిక భాషలో ఉంటుంది. ఎవరైతే ప్రొబేషన్ అంటే ఉద్యోగానికి ఎంపికైన వారి విధుల్లో చేరిన తేదీ నుంచి 6 నెలల పాటు ప్రొబేషన్ టైం ఉంటుంది. విజయవంతంగా ప్రొబేషన్ పూర్తి చేసిన వారికి శాశ్వత ప్రాతిపదికన నియమిస్తారు. అదే విధంగా చూసుకున్నట్టయితే మరొక కీలకమైనటువంటి ఎంప్లాయ్‌మెంట్ అప్డేట్ చూసుకున్నట్టయితే కాటన్ కార్పొరేషన్‌లో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ పరిధిలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో మనకు 147 పోస్టులను ఫిలప్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ పోస్టులు వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉండడం జరిగింది. వీళ్ళ వర్క్ చేయాల్సిన లొకేషన్ అంటే మనకు డిపార్ట్మెంట్స్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్, అకౌంట్స్ డిపార్ట్మెంట్, కాటన్ టెస్టింగ్ ల్యాబ్‌లో ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్స్ అన్ని మనకు ఆన్‌లైన్‌లో మే 24 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ విజిట్ చేయాల్సిన వెబ్‌సైట్ వచ్చేసరికి www.corp.org.in అనే ఒక వెబ్‌సైట్‌లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. 3 ఏళ్ల డిగ్రీ ఇక నుంచి 4 ఏళ్లు. ప్రధానంగా చూసుకున్నట్టయితే విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులను తీసుకొస్తున్నట్టు ఇక్కడ తెలుస్తుంది.
తొలి ఏడాది చదివి మానేస్తే వాళ్ళకు దాన్ని సర్టిఫికేట్ కోర్స్ అంటారు. 2 సంవత్సరాలు డిగ్రీ చేసినట్టయితే డిప్లొమా అంటారు. అదేవిధంగా యూజీ, పీజీ విద్యలో భారీ మార్పులు ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి అంటూ ఒక ప్రధానమైన వార్తను ఆంధ్రప్రభ పత్రిక కవర్ చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో ఉన్నత విద్యలో భారీ మార్పులకు విశ్వవిద్యాలయ నిధుల సంఘం అంటే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ శ్రీకారం చుట్టింది. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి మూడేళ్ల వ్యవధి గల బ్యాచిలర్ డిగ్రీ కోర్సును 4 ఏళ్ల కోర్సుగా చేయనుంది. పీజీ కోర్సుల్లోనూ సమూల మార్పులను యూజీసీ నడుం బిగించింది. 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీతోనే పీహెచ్డీ చేసేలా విధి విధానాలను రూపొందించింది. యూజీసీ చేసిన మార్పులు ప్రస్తుత విద్యా సంవత్సరం 2025-26 నుంచే అమల్లోకి రానున్నాయి. అంటే ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందినటువంటి విద్యార్థులు ఎప్పుడైనా తన చదువును మధ్యలో మానేసి వెళ్ళవచ్చు. తిరిగి వచ్చి మానేసిన కోర్సును కొనసాగించేలా మార్గదర్శకాలను యూజీసీ గురువారం విడుదల చేసింది. 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ యూజీ ఇకపై మనకు 4 సంవత్సరాల పాటు కొనసాగుతాయి. విద్యా సంవత్సరం మధ్యలో మానేసి వెళ్లే విద్యార్థులకు మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్లు ఇవ్వనున్నారు. 4 ఏళ్ల వ్యవధిలో గల బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందే కేవలం తొలి ఏడాది చదివి మధ్యలో చదువు ఆపేస్తే సర్టిఫికేట్ కోర్సుగా భావిస్తారు. అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రం కూడా ఇస్తారు. అంటే మనం 4 సంవత్సరాలు డిగ్రీ చదవనవసరం లేదు. 1 సంవత్సరం చదివినావు. ఆ ఇయర్ అనేది వేస్ట్ కాకుండా నువ్వు మధ్యలో ఆఫ్ చేసినట్టయితే నీకు సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సర్టిఫికేట్ కోర్స్ అంటారు దాన్ని. నువ్వు 2 సంవత్సరాలు చదివినాక నువ్వు ఆఫ్ చేస్తే దాన్ని డిప్లొమా కోర్స్ అంటారు. 3 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి యూజీ డిగ్రీ ఇస్తారు. 4 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి యూజీ హానర్స్ విత్ రీసెర్చ్ గా పరిగణించి సర్టిఫికేషన్ ఇస్తారు. పరిశోధన రీసెర్చ్ లో మనకు ప్రధానంగా హానర్స్ పూర్తి చేసిన విద్యార్థులకు పీజీ అవసరం లేకుండా నేరుగా పీహెచ్డీలో ప్రవేశం పొందవచ్చు. కొత్తగా 2 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలు కూడా ప్రారంభించున్నారు. ఇలా రకరకాలైనటువంటి కొత్త అంశాలతోటి మనకు డిగ్రీలో మార్పులు చేస్తున్నారు. ఇదే కాకుండా మరొక కీలకమైన అప్డేట్ ట్రిపుల్ ఐటీ అలహాబాద్ లో మనకు ఎంబీఏ ప్రవేశాలు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ ఏదైతే ఉందో అలహాబాద్ లో 2025-26 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి 2 ఇయర్స్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఎంబీఏ ఉందో దానికి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఆ కోర్సులకు సంబంధించి మొత్తం ఇక్కడ 95 సీట్స్ ఉండడం జరిగింది. సో దీని ప్రకారం మనకు మినిమం 60% మార్కులతోటి డిగ్రీ క్వాలిఫికేషన్ తో పాటు క్యాట్ గానీ అదేవిధంగా సిమ్యాట్ గానీ జీమ్యాట్ గానీ స్కోర్ సాధించి ఉండాలని చెప్తున్నారు. సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు ఐమ్యాట్ ఎగ్జామినేషన్ ఏదైతే మనకు సంబంధించినటువంటి గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కోసం mba.iita.ac.in అనే వెబ్సైట్ లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. ఇదే కాకుండా కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ బేస్ పైన కోల్కతా షిప్ రిపేర్ యూనిట్ లో ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. మొత్తం 3 పోస్టులు ఉన్నాయండి. సో ఈ యొక్క 3 పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ కు 12th మే లాస్ట్ డేట్ ఉంది. సో ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం కొచ్చిన్ షిప్ యార్డ్.in అనే వెబ్సైట్ లో పూర్తి సమాచారం ఉంటుంది. మరొక కీలకమైన అప్డేట్ నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారు? ఏఈ జేటీఓ అభ్యర్థులతో కాంగ్రెస్ చెలగాటం అంటూ హరీష్ రావు గారి యొక్క కోర్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా తెలుగు ప్రభ పత్రిక కవర్ చేయడం జరిగింది. ఇరిగేషన్ శాఖలో 224 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు 199 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుకున్న చందంగా తయారైందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన వారి సంతోషాన్ని ప్రభుత్వం ఆవిరి చేస్తుందన్నట్టు గురువారం ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని 10 రోజుల్లో 5 సార్లు వాయిదా వేసి ఎంపికైన అభ్యర్థుల జీవితాల్లో ప్రభుత్వం చెలగాటం ఆడడంతో అత్యంత శోచనీయమన్నారు. కొండంత ఆశతో సంతోషంతో అభ్యర్థులు హైదరాబాద్ రావడం, తీరా ఇక్కడికి వచ్చాక కార్యక్రమం వాయిదా పడిందని తెలిసి తీవ్ర నిరాశతో వెనుక తిరిగిపోవడం రివాజ్గా మారింది. వీరి మానసిక వేదన ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించారు. పెళ్లిళ్లు ఉన్నాయని చెప్పి 10వ తరగతి పరీక్ష ఫలితాలు వాయిదా వేయడం, ఇప్పుడు పూటకో కారణం చెప్తూ నియామక పత్రాలు అందజేయకుండా అభ్యర్థులను హైదరాబాద్ చుట్టూ తిప్పడం ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని హరీష్ రావు విమర్శించారు. సో రకరకాల ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క ఏఈ జేటీఓ అభ్యర్థులకు ఖచ్చితంగా మనకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది. మరొక కీలకమైన అప్డేట్ నేషనల్ హైవేస్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ లో మనకు 15 పోస్టులను ఫిలప్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి సిఓఓ, రీజనల్ ఆఫీసర్, అదేవిధంగా విపి, ఏవిపి, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. దీనికి మనకు వెబ్సైట్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. May 30 లాస్ట్ డేట్ ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కోసం
nhLML.org అనే ఒక వెబ్‌సైట్‌లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. ఇదే కాకుండా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఐఐటీ హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈ క్రింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఇక్కడ 5 వేకెన్సీలు ఉన్నాయి. ఒకటి జేఆర్ఎఫ్, ఇంకోటి ప్రాజెక్ట్ అసిస్టెంట్, మరొకటి ప్రాజెక్ట్ డిజైనర్ పోస్టులు ఉండడం జరిగింది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి కన్సర్న్ డిపార్ట్మెంట్‌లో ఐటీఐ, డిగ్రీ, బీటెక్ లేదా బీఈ లేదా పీజీ, ఎంబీఏ, సీఏ లేదా ఎంఏతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలంటున్నారు. అప్లికేషన్ అనేది ఈమెయిల్ ద్వారా చేయాల్సి ఉంటుంది. పూర్తి స్థాయి సమాచారం కోసం iith.ac.in ఒక వెబ్‌సైట్‌లో మీరు విజిట్ చేయొచ్చు. దీనికి మే 12థ్ లాస్ట్ డేట్‌గా ఉంది. సో, ఇవి ఈ రోజు ఉన్నటువంటి కీలకమైన అప్డేట్స్. సో, రెగ్యులర్‌గా మీకు పూర్తి స్థాయి యొక్క విద్యా, ఉద్యోగ సంబంధించినటువంటి సమాచారాల కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.